చలికాలం పోయి ఎండాకాలం వస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజుల నుంచి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన తుఫాన్లు సంభవించే అవకాశం ఉన్నట్లు వెదర్మ్యాన్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవేళ మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు జోన్ 1లో ఉన్న మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే రాత్రి నుండి ఉదయం వరకు జోన్ 2లో రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్లో సైతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం నుంచి రాత్రి సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్ అంచనా వేశారు. నగరవాసులు తమ ప్రయాణాలను వాతావరణ పరిస్థితికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాల వల్ల కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, తెలంగాణలో పలు చోట్ల అకాల వర్షాల ప్రభావం ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అంటే కొన్ని జిల్లాల్లో మాత్రం ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో కూడా మొత్తం అక్కడక్కడ ఏదైతే వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. కానీ మొత్తానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోకి మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రానున్న అంటే దాదాపు ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, గద్వాల, ఏదైతే మహబూబ్ నగర్, జనగాం, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ ఇలా కొన్ని జిల్లాలకు మాత్రం ఏదైతే జిల్లాలో వర్షాలు కురుస్తాయని దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు దానికి సంబంధించి రైతులకు కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కురిసేటువంటి అల్పపీడన ప్రభావంతో చాలా పంటలు దెబ్బతినే అవకాశం ఉందని దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా వారు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మొత్తం కూడా వెదర్ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఈదురుగాలులు కూడా మొత్తం కూడా చల్లని గాలులు మొత్తం వీస్తూ ఉన్న నేపథ్యంలో దాదాపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వర్షాలు కురవడంతో ఏదైతే ఇప్పుడు పంటలు చేతికొచ్చేది అంటే వరికి సంబంధించినటువంటి కావచ్చు, మక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు చేతికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభావం వల్ల రైతులకు భారీ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురిశాయి. రాత్రి నుంచి కూడా భారీ వర్షం కురవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రోడ్లపై ఆరోసినటువంటి నీరు మొత్తం కూడా వడ్లన్నీ కూడా నీరుకు మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. దానికి రైతులకు భారీ నష్టం కూడా వాటిల్లేదని తెలుస్తా ఉంది. ఒక అంచనాకు ఎందుకంటే ఇలాంటి ఈ వర్షాల వల్ల మాత్రం రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాత్రి నుంచి కూడా అంటే కులుపు లేకుండా మొత్తం ఎందుకంటే 6 కాలం కష్టపడి పనిచేసినటువంటి పంట ఏదైతే తమ చేతికొస్తుందన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వర్ష ప్రభావం వల్ల దానిలో నష్టపోవడంతో మాత్రం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఇది మాత్రం మరో 2 రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.